వెల్కమ్ టు సత్య న్యూస్. నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలులో నల్గొండ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచాలన్న మంత్రులు. పోలీస్ పెట్రోల్ బంక్ వద్ద చలివేంద్రం ప్రారంభం. ప్రజలకు మరింత చేరువవుతుంది నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడి. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం. పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి. మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక శుభ్రత డ్రైవ్ నిర్వహించిన చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షతి. దోమల సమస్యపై సైబరాబాద్ కమిషనర్ నిజాంపేట్ సర్కిల్ కార్యాలయం ముట్టడించిన బీజేపీ నాయకులు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన చైర్పర్సన్ పున్నా శైలజ. ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రోత్సాహం ఉందని వెల్లడి. ఘనంగా అంతటి విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు. జ్యువెలరీ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ. ఆలేరు పట్టణ కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు. అందరూ సద్వినియోగం చేసుకోవాలన్న సంఘమిత్ర సేవా సంస్థ వ్యవస్థాపకులు బొట్ల సంపత్. ఎన్జీ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. అధ్యాపకులకు సన్మానం. కస్తూరిబా గాంధీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేత. అందించిన లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బిఎం నాయుడు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలులో నల్గొండ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచాలని నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్య భవన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్య భవన్లో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై నిర్వహించిన ఉమ్మడి నల్గొండ జిల్లా సన్నాహక సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరు మీద ముఖ్యమైన 10 అంశాల వారీగా కార్యక్రమాలను నిర్వహిస్తుందని, పరిసరాల పరిశుభ్రత పెండింగ్ ఫైల్ పరిష్కారంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా పెండింగ్ ఫైళ్లను సైతం పరిష్కరించాలన్నారు. రైతులకు సంబంధించిన అంశాలు, సంక్షేమ కార్యక్రమాలు, మహిళలు, చిన్నపిల్లల భద్రత, రోడ్డు ప్రమాదాలు తదితర అంశాలపై ప్రజలకు స్పష్టంగా అవగాహన కల్పించాలని చెప్పారు. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖల మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ ప్రజలకు చేరాల్సిన అవసరం ఉందని, అధికారులు ప్రజాప్రతినిధుల సమన్వయంతో పథకాలను పేద ప్రజలకు అందేలా చూడాలని, ప్రభుత్వ ఆదేశాలను ఎవరూ ఉల్లంఘించవద్దని, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలు పట్ల నిర్లక్ష్యం వహించవద్దని, ప్రభుత్వం పేద ప్రజల కోసం రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్, రైతు బంధు, రైతు బీమా, రైతు భరోసా వంటి కార్యక్రమాలను అమలు చేస్తుందని, ఇవన్నీ కూడా ప్రజల వద్దకు నేరుగా వెళ్లేలా కార్యక్రమాలు రూపొందించడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలులో భాగంగా మొదటి అంశమైన పరిశుభ్రతలో భాగంగా గ్రామ పంచాయతీలకు గతంలో ఇచ్చిన ట్రాక్టర్లన్నీ సద్వినియోగం అయ్యేలా వినియోగంలోకి తీసుకురావాలని, రాబోయే వేసవిని దృష్టిలో ఉంచుకొని తాగునీటి సమస్య రాకుండా జిల్లా కలెక్టర్లు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బి లైలయ్య, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, శంకర్ నాయక్, నకరకల్ శాసనసభ్యులు వేముల వీరేశం, దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్, తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు, భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి, నల్గొండ మేయర్ చైతన్య బుర్రి శ్రీనివాస్ రెడ్డి, నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్లు మాట్లాడారు. ఈ సమావేశానికి నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీరెడ్డి, నల్గొండ, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట జిల్లాలలో అదనపు కలెక్టర్లు, అన్ని జిల్లాల అధికారులు తదితరులు హాజరయ్యారు. అనంతరం జిల్లా కలెక్టర్ సమావేశానికి హాజరైన వారందరి చేత ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై ప్రతిజ్ఞ చేయించారు.
వేసవి కాలంలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు చల్లని తాగునీరు అందించేందుకు నల్గొండలోని పోలీస్ పెట్రోల్ బంక్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించడంతో పాటు స్వయంగా మట్టి కుండలోని చల్లని తాగునీటిని ప్రజలకు అందించారు. వేసవి కాలంలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని ప్రజలకు చల్లని త్రాగునీరు అందించేందుకు నల్గొండలోని పోలీస్ పెట్రోల్ బంక్ వద్ద ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ రిబ్బన్ కట్ చేసి చలివేంద్రాన్ని ప్రారంభించడం పాటు స్వయంగా మంచినీటి కుండలో చల్లని తాగునీటిని ప్రజలకు అందించారు. ఎండాకాలంలో రహదారులపై ప్రయాణించే ప్రజలు, కార్మికులు, ఆటో డ్రైవర్లు, వాహనదారులు మరియు పాదచారులు తీవ్ర ఎండతో ఇబ్బంది పడకుండా వారికి చల్లని త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో ఈ చలివేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలు డీహైడ్రేషన్ వంటి ఆరోగ్య సమస్యలకు గురయ్యే అవకాశం ఉన్నందున తరచూ నీరు త్రాగడం, అవసరమైతే నీడలో విశ్రాంతి తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్పీ శరత్చంద్ర పవార్ సూచించారు. ప్రజల సేవే పోలీసుల ప్రధాన ధ్యేయమని, ఇలాంటి సేవా కార్యక్రమాల ద్వారా పోలీస్ శాఖ ప్రజలకు మరింత చేరువ కావాలని ఆయన పేర్కొన్నారు. పోలీస్ పెట్రోల్ బంక్ వద్ద ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం ద్వారా రోజంతా ప్రయాణికులకు చల్లని త్రాగునీరు అందుబాటులో ఉండేలా మట్టి కుండలు ఏర్పాటు చేసి ప్రత్యేకంగా నిర్వహణ చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ శ్రీనివాసులు, ఆర్ఐలు సంతోష్, సీను, ఆర్ఎస్ఐ నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, పోలీస్ సిబ్బంది మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో స్వపరిపాలనా దినోత్సవ కార్యక్రమాన్ని స్థానిక ఈసీ విద్యాసాగర్ ఆదర్శ పాఠశాల మరియు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులైన వేళ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. విద్యార్థులు వివిధ హోదాలలో జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారి, ఎంఆర్ఓ, ఎంఈఓగా ఒకరోజు విధులను పాఠశాలలో నిర్వహించడం జరిగింది. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవ కార్యక్రమాన్ని స్థానిక ఈసీ విద్యాసాగర్ ఆదర్శ పాఠశాల మరియు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులైన వేళ ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. విద్యార్థులు వివిధ హోదాలలో జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారి, ఎంఆర్ఓ, ఎంఈఓగా ఒకరోజు విధులను పాఠశాలలో నిర్వహించడం జరిగింది. విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం సంతోషదాయకంగా ఉందని అతిథులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు కట్ల భాస్కరాచారి, రమణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. పరిశుభ్రమైన వాతావరణం ప్రజల ఆరోగ్యానికి ఎంతో అవసరమని, ప్రతి కార్యాలయంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక శుభ్రత కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పరిశుభ్రమైన వాతావరణం ప్రజల ఆరోగ్యానికి ఎంతో అవసరమని, ప్రతి కార్యాలయంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది అన్నారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం సూర్యాపేట మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక శుభ్రత కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా
కార్యాలయ ప్రాంగణం పరిసర ప్రాంతాల్లో స్పెషల్ క్లీనింగ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పరిశుభ్రత కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యాలయాలతో పాటు పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను కొనసాగించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది తమ కార్యాలయాలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ప్రజల్లో కూడా పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి, వైస్ చైర్మన్ షఫీవుల్లా, మున్సిపల్ అధికారులు, మేనేజర్ బుచ్చిబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, ఆర్ఓ కళ్యాణి, టీపీఓ సోమయ్య, సీనియర్ అసిస్టెంట్లు జానాపాటి నాగయ్య, శ్రీను, ఎండి గౌసిద్దీన్, ఎస్ఎస్ఆర్ ప్రసాద్, ఏనేపల్లి యాదగిరి, అజీముద్దీన్, టీఎంసీ శ్వేత, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ సిహెచ్ శివప్రసాద్, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చికెన్ చేయండి సార్ మేడం ఇటు చూడండి మేడం. शफी भाई इधर फोटो दिया गया मैडम जी इधर తీసే హరీష్ ఓకే థ్యాంక్ యూ అందరు ఇదే ఓకే డాక్టర్ మమ్మల్ని మీరు ఆహ్వానించారు, మేము మిమ్మల్ని ఆహ్వానించాము. ఎందుకంటే అందరం లేడీస్ కాబట్టి. థ్యాంక్ యూ. స్టేజ్ మీదకి ఈరోజు కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వైస్ చైర్మన్ షఫీవుల్లా గారికి, కమిషనర్ గారికి, మున్సిపాలిటీ సిబ్బంది అందరికీ ధన్యవాదాలు, కంగ్రాచులేషన్. ఉమెన్స్ డే ఒక్కరోజే కాదు, మనకి ఎవ్రీడే ఉమెన్స్ డేనే. అన్ని మనమే చేస్తుంటాం వాళ్ళు. కాకపోతే మనకు ఒక్కరోజే రికగ్నిషన్ దక్కింది. అంటే రేపు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. పారిశుద్ధ్య కార్మికులుగా మీకు మెమ్మవాళ్ళ సేవలు ఇవి కూడా చాలా గొప్పవి. కాకపోతే చెప్పడానికి టైం ఇంకా లేదు మనకు. మీరందరూ చేసుకుంటే మనం సూర్యాపేట ఇంకా మంచిగా డెవలప్ చేసుకుందాం. మంచి ఉత్తమ అవార్డు తెచ్చుకుంటే మీకు పేరు వస్తుంది, మీ టైంలో మాకు పేరు వస్తుంది. అదేవిధంగా 2005లో కూడా మనకు అవార్డు వచ్చింది, ఐఎస్ఓ అవార్డు. కరోనా టైంలో కూడా మనకు మంచి అవార్డు వచ్చింది. అట్లాంటివి మరిన్ని తెచ్చుకోవాలి. ఈ 5 yearsలో సూర్యాపేటను బెస్ట్ మున్సిపాలిటీగా తెచ్చుకుందాం మీ సహకారంతో. తప్పకుండా మీరందరూ చేస్తేనే ఆ అవార్డు వస్తుంది, మీ మొక్కలు చేస్తే కాదు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరొకసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.
హైదరాబాద్ పట్టణంలోని నిజాంపేట్ సర్కిల్, మేడ్చల్, మల్కాజ్గిరి అర్బన్ జిల్లా నిజాంపేట్ సర్కిల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర దోమల సమస్యలపై బీజేపీ పార్టీ నిజామాబాద్ సర్కిల్ నాయకులు 58 సర్కిల్ కార్యాలయాన్ని శనివారం మధ్యాహ్నం ముట్టడి చేయడం జరిగింది. పెద్ద ఎత్తున స్లోగన్స్ ఇస్తూ కమిషనర్ డౌన్ డౌన్ అంటూ, కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ స్థానిక ఎమ్మెల్యే అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి అని స్లోగన్స్ ఇస్తూ కమిషనర్ ఆఫీసులో ధర్నా నిర్వహించారు. హైదరాబాద్ పట్టణంలోని నిజాంపేట్ సర్కిల్, మేడ్చల్, మల్కాజ్గిరి అర్బన్ జిల్లా నిజాంపేట్ సర్కిల్లో ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర దోమల సమస్యపై బీజేపీ పార్టీ నిజాంపేట్ సర్కిల్ నాయకులు 58 సర్కిల్ కార్యాలయాన్ని శనివారం మధ్యాహ్నం ముట్టడి చేయడం జరిగింది. పెద్ద ఎత్తున స్లోగన్స్ ఇస్తూ కమిషనర్ డౌన్ డౌన్, కాంగ్రెస్ డౌన్ డౌన్, స్థానిక ఎమ్మెల్యే అధికారుల నిర్లక్ష్య వైఖరి నశించాలి అని స్లోగన్స్ ఇస్తూ కమిషనర్ ఆఫీస్లో ధర్నా నిర్వహించారు. కాలనీ మహిళలతో పాటు ప్రజలను వారితో పాటు తీసుకెళ్లి సమస్యలని నేరుగా కమిషనర్కి వివరించి వివిధ డిపార్ట్మెంట్లని సమన్వయం చేసి దోమల సమస్యను వెంటనే పరిష్కారం చేసే వరకు ధర్నా విరమించమని స్లోగన్లు చేస్తూ నిరసన తెలుపుతూ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సమస్యపై తక్షణమే రివ్యూ నిర్వహించి సంబంధిత అధికారులను పిలిచి వెంటనే ఫాగింగ్ మరియు దోమల నివారణ చర్యలు చేపడతామని కమిషనర్ హామీ ఇవ్వడంతో బీజేపీ నాయకులు ధర్నా విరమించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర దళిత మోర్చా నాయకులు డాక్టర్ దాసి నాగరాజు, 3 డివిజన్ల అధ్యక్షులు ప్రసాద్ రాజు, నరేంద్ర చౌదరి, భిక్షపతి యాదవ్, గజ్జలి సంతోష్, కాసాని సంతోష్, సంతోష్ గౌడ్, ప్రహ్లాద్, కార్తిక్, సతీష్ బాబు, హేమలత, లక్ష్మి, శోభ, మంగమ్మ, బీజేవైఎం రాజు తదితరులు పాల్గొన్నారు. మా సిబ్బందితోటి ఎక్కడైతే ఫ్లాగింగ్ శానిటేషన్ ప్రాబ్లం ఉందో అందరూ సహకరించాలని కోరుతున్నాం. ప్రెస్ మీట్ ఎందుకన్నా? బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మహిళలకు అన్ని రంగాలలో సముచితమైనటువంటి ప్రాధాన్యతనిస్తున్నప్పటికీ అందుకోవాల్సినటువంటి అవకాశాలను అందుకోలేకపోతున్నారని, వాటికి కారణాలను వెతుక్కునే కన్నా మనవంతుగా మనం కృషి చేయాలని దేవరకొండ పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పున్నా శైలజ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని దేవరకొండ పట్టణంలోని తన నివాసంలో ఆమె మాట్లాడుతూ తాను ఏ ఒక్కరోజు ఈ మున్సిపల్ పీఠాన్ని ఎక్కలేదని, తన వెనుక తన భర్త ఎమ్మెల్యే బాలు నాయక్ తనను ప్రోత్సహించారని ఆమె తెలిపారు. మహిళలకు అన్ని రంగాలలో సముచితమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ అందుకోవాల్సినటువంటి అవకాశాలను అందుకోలేకపోతున్నారని, వాటికి కారణాలను వెతుక్కునే కన్నా మనవంతుగా మనం కృషి చేయాలని దేవరకొండ పట్టణ మున్సిపల్ చైర్పర్సన్ పున్నా శైలజ అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని దేవరకొండ పట్టణంలోని తన నివాసంలో ఆమె మాట్లాడుతూ తాను ఏ ఒక్క రోజుతో ఈ మున్సిపల్ పీఠాన్ని ఎక్కలేదని, తన వెనుక తన భర్త ఎమ్మెల్యే బాలు నాయక్ తనను ప్రోత్సహించారని ఆమె తెలిపారు. మహిళల విద్యా ప్రాముఖ్యతను తెలియజేస్తూ లయన్స్ క్లబ్ ఆఫ్ సహస్రాను ఏర్పాటు చేసి సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారని తెలిపారు. మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా ముందుకు వేయడానికి వారికి వచ్చే అడ్డంకులను ఛేదించుకొని ముందుకు రావాలని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో యాంకర్గా వ్యవహరించిన మౌనికకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేశారు. హ్యాపీ ఉమెన్స్ డే మేడం. థ్యాంక్ యూ అమ్మా. విశుద్ధ సేమ్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. కూర్చోండి అమ్మా. అందరికీ నమస్కారం. ఉమెన్స్ డే సందర్భంగా ఈరోజు మనం ఒక ప్రత్యేక అతిథిని కలవబోతున్నాం. వారు చేసిన సేవ గురించి, వారి విద్య కోసం చేసిన కృషి గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే అమ్మా. నమస్తే మేడం. ముందుగా మీ గురించి కొంచెం ప్రేక్షకులు. నా గురించి చెప్పాలంటే అమ్మా, నా పేరు పూర్ణ శైలజ వెంకటేశ్వర. నేను మొన్న జరిగిన ఎలక్షన్లలో మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నుకోబడ్డాను. మా వారు గతంలో కూడా సర్పంచ్గా చేశారు. నాకు 2 బాబులు. ఒక పెద్ద బాబు వచ్చేసి నేను ఇంతకుముందు హెచ్పి గ్యాస్ డీలర్ ఉండే, ఇప్పుడు ప్రజెంట్ పెద్ద బాబాయ్ చూసుకుంటున్నాను. చిన్న బాబు వచ్చేసి జర్మనీ. ఇదే చాలా నైస్. అయితే మేము మీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం మేడం. ముందుగా సహస్ర లయన్స్ క్లబ్ ద్వారా మీరు డెఫ్ అండ్ డమ్ విద్యార్థులకి చాలా మంచి ఉపయోగకరమైన విద్యను అందించారు. దాని గురించి కొంచెం మీ మాటల్లో మీరు తెలుసుకోవాలి. సహస్ర కంటే కూడా ముందు నేను 5 ఫింగర్స్ క్లబ్ అని రన్ చేసేదాన్ని. మా ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా కార్యక్రమాలు చేసేవాళ్ళము. ఈ తర్వాత మాకు లైన్స్ ప్రెసిడెంట్ వచ్చేసి రాజేష్ అన్న వాళ్ళు అందరూ వచ్చేసి, మీరు చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు కదా, మంచి ప్లాట్ఫామ్ ఎంచుకోండి అని చెప్పడం జరిగింది. అప్పుడు మేము 2015లో లైన్స్ సహస్రగా మార్పు చెంది 1000 చేతులతోటి సర్వీస్ అందించాలని మా సంకల్పంతో మేము లైన్స్ చార్టర్ ప్రెసిడెంట్గా నేను ఉంటూ నా 23 మంది సభ్యులతోటి మేము ఏర్పాటు చేసుకున్నాం. దాంట్లో భాగం ఏంటంటే మాది ట్రైబల్ ఏరియా కనుక బాగా ఆడపిల్లల మీద వివక్షత, ఆడపిల్లల అమ్మకాలు ఇవన్నీ జరిగేవి. దానికి నేను అప్పుడు ఉన్న కలెక్టర్ గారు ఆకాశవంత అని పెద్ద ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఆ ప్రోగ్రాము ఉదయం అంతా చాలా బాగా జరిగింది. మార్నింగ్ కల్లా చెత్తకుప్పలో ఆడపిల్ల, అది యాక్చువల్లీ 3 రోజుల ప్రోగ్రాము. కానీ ఆ ప్రోగ్రామ్ ఆ రోజుకి ఆఫ్ చేశారు. ఎందుకంటే మనం చేస్తున్నదేంటి, జరుగుతున్నదేంటి అని అనుకున్నారేమో. ఆ ప్రోగ్రామ్ అక్కడితో ఆగిపోయింది. అప్పుడు నేను స్పందించాను, ఏంటి అసలు ఇలాంటి ప్రోగ్రాములు కాదు, అసలు ప్రజల్లోకి వెళ్ళాలి, మనం ఆడపిల్లలు చదువుకొని ఉంటే ఇలాంటి తప్పుడు ఆలోచనలు, తప్పుడు నిర్ణయాలు తీసుకోరని చెప్పేసి అసలు చదువునే మేము తీసుకొని, చదువుకున్న ఆడవాళ్ళు ఇలా నిర్ణయాలు తీసుకోరని చెప్పేసి చదువుకు ప్రాధాన్యతనిస్తూ మేము చాలా స్కూళ్ళల్లో చాలా ప్రోగ్రాంలు చేసాం. నాట్ ఓన్లీ డెఫ్ అండ్ డమ్, చాలా స్కూల్ పాఠశాలల్లో వాళ్ళకి ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే స్కూల్కు సంబంధించిన మెటీరియల్ కానీ, బుక్స్ కానీ, ఎగ్జామ్ కిట్స్ కానీ, అదే కాకుండా చదువుతో పాటు యువత ఎదగాలి, శారీరకంగా మానసికంగా ఎదగాలని చెప్పేసి మేము చాలా కార్యక్రమాలు చేశాము. ఇక్కడ ఉన్న జూనియర్ కాలేజ్లో విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరం ఎక్కడానికి వచ్చి నన్ను కలిసినప్పుడు నా వంతు సహాయంగా చేశాను. ఆడపిల్లలకు ఐఐటీలో సీట్ వచ్చి వాళ్ళు అంత దూరం వెళ్ళలేక ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పుడు వాళ్ళకు కూడా చాలా చాలా కార్యక్రమాలు చేశాను. చాలా పాఠశాలలో ఎగ్జామ్ కిట్లతో పాటు ప్రొజెక్టర్స్ ఇవ్వడం జరిగింది, అది సిస్టమ్స్ ఇవ్వడం జరిగింది, టీవీలు ఇలాంటివి చాలా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది నేను చేస్తున్నాను. ఒకవేళ అంటే ఇంకా మహిళలకి మీరు విద్యాపరంగా ఎలాంటి అవకాశాలు అందిస్తారు మేడం? అంటే ఇప్పుడు మీరు పదవిలో ఉన్నారు కాబట్టి మహిళలకు విద్యాపరంగా అంటే వాళ్ళు ఏ రంగంలో అయితే రాణిస్తుంటారో, చెప్పాలంటే చేతి వృత్తులే కావచ్చు, వాళ్ళకి ఏదైనా విషయంలో టాలెంట్ ఉంటే ఇప్పుడు మన ప్రభుత్వం, మన సీఎం గారు ఇందిరా మహిళా శక్తి అనే ప్రోగ్రాం ద్వారా 27 పరిశ్రమలను ప్రాధాన్యతనిస్తూ చాలా కార్యక్రమాలు చేపట్టాడు. దాంట్లో భాగంగా వాళ్ళు మొన్న రీసెంట్గా ఏం చేశారు, 10,000 మెగావాట్ల విద్యుత్తును, అది సోలార్ విద్యుత్ ప్లాంట్ను కూడా మహిళలకు అందజేయడం జరిగింది. అదంతా కూడా అదే కాకుండా పెట్రోల్ బంకులు, ఇంకా
మెక్మా ద్వారా ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన ప్రభుత్వం వాళ్ళు. కనుక అలాంటి అవకాశం ఏమున్నా కూడా నేను వాళ్ళకి చేయుతని చేస్తాను. థ్యాంక్ యూ మేడం. ఇలా అంటే మీలాంటి వాళ్ళు మన సమాజంలో ఉన్నారు అంటే అది చాలా గ్రేట్ విషయం. మీలాంటి వాళ్ళు ఇంకెంతో మంది రావాలి అని కోరుకుంటున్నాం. తప్పకుండా వస్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది, కానీ అదేదో అవకాశాలు రాక వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు. నా వంతుగా నేను ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి మోటివేషన్ ఇస్తూ ఉంటాను. ఎందుకంటే ఆడవాళ్ళు ఎదగాలి. ఆడవాళ్ళు ఎదిగినట్టయితే ఆ కుటుంబమే కాదు, ఆ పరిసరాలు, ఆ ప్రాంతం అంతా కూడా, జిల్లాలు, స్టేట్లు కూడా మార్పు చెందుతాయి. ఎందుకంటే ఆడవాళ్ళు శారీరకంగా వాళ్ళు బలంగా లేకపోవచ్చు, కానీ మానసికంగా చాలా బలంగా ఉంటారు. కనుక వాళ్లకు మనం చేయూతనిచ్చినట్లయితే మన దేశం ఎక్కడికో వెళ్ళిపోతుంది అని నా నమ్మకం. అంటే ఇప్పుడు మీరు రాజకీయ పరంగా మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి మేడం? అంటే మీరు అసలు ఒక సాధారణ మహిళ అనే వ్యక్తి ఇప్పుడు దేవరకొండ మున్సిపల్ చైర్మన్ గా ఉన్నారు అని అంటే అది చాలా గ్రేట్ విషయం. అలా మీరు ఈ రాజకీయంలోకి రావడానికి మీకు స్ఫూర్తినిచ్చింది ఎవరు? అంటే యాక్చువల్గా రాజకీయం అంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదమ్మా. కాకపోతే మాది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. ఎందుకంటే గతంలో మా వారు సర్పంచ్గా చేశారు 2021 నుండి 2006 వరకు. తర్వాత అతనికి ఏ పదవి లేకున్నా కూడా ప్రజలకు ఏ సహాయం కోరి వచ్చినా కూడా తను ప్రజాసేవలో ఉండిపోయాడు. ప్రజలను ఎప్పుడు కూడా వదులుకోలేదు, పదవి లేదని తను. అదే ఈరోజు మమ్మల్ని ఈ విధంగా నడిపించింది. అదే మా వారి కళ కూడా. కానీ ఆ మున్సిపల్ చైర్మన్ అనేది మా వారికి వచ్చింటే నాకు ఇంకా హ్యాపీగా ఉండేది. ఎలా అయితే మా కుటుంబానికి దక్కిందని నేను సంతోషిస్తాను. మీలాంటి వాళ్ళు మంచి వాళ్ళకి రావడం అనేది ఈ ప్రజలకు కూడా చాలా మంచి విషయం అది. ఓకే, మీరు అయితే ఇప్పుడు యువతకి ఎలాంటి సందేశం ఇవ్వాలి అని అనుకుంటున్నారు ఒక మహిళకి? అంటే యువత కంటే ఏ విషయంలో? రాజకీయ విషయంలోనే కానీ, సమాజంలో జరుగుతున్న విషయాల పట్ల కానీ, వివక్షత పట్ల కానీ. వివక్షత అంటే ఇప్పుడు దాదాపు వివక్షత అనేది తగ్గిందనే అనుకోవాలి. రాజకీయంగా ఎవరైనా కూడా ఎదగాలి అనుకున్న వాళ్ళు ఫస్ట్ సేవ చేయాలి. ఏదో రాజకీయ ఆకాంక్షతోటి పదవి కోసమే మనం పోటీ చేసి పదవులు సంపాదించుకోవడం కాదు. ఎప్పుడైనా కూడా మనం సేవ చేసినట్లయితే ప్రజలే మనల్ని గుర్తించి మనకు పాలన అందిస్తారు. చాలా థ్యాంక్స్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు అందించినందుకు. అనేక కొత్త విషయాలు మేము మీ ద్వారా నేర్చుకుంటున్నాము. మీలాంటి వాళ్ళు అనేక మంది మన సమాజంలో ఉంటే ఇంకా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ధన్యవాదాలు. సూర్యాపేట బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు అంతటి విజయ్ కుమార్ జన్మదిన వేడుకలను సూర్యాపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం వాణిజ్య భవన్ సెంటర్ వద్ద కూలీ పనులకు వెళ్లే వారికి అల్పాహారం పంపిణీ చేశారు. అంతటి విజయ్ కుమార్ జ్యువెలరీ షాపులో జన్మదినం సందర్భంగా పలువురు పట్టణ జ్యువెలరీ మర్చెంట్స్ హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. అంతటి విజయ్ కుమార్ను శాలువాలతో ఘనంగా సన్మానించారు. సూర్యాపేట బులియన్ మర్చెంట్ అసోసియేషన్ అధ్యక్షులు అంతటి విజయ్ కుమార్ జన్మదిన వేడుకలను సూర్యాపేట పట్టణంలో ఘనంగా నిర్వహించారు. శనివారం ఉదయం వాణిజ్య భవన్ సెంటర్ వద్ద కూలి పనులకు వెళ్లే వారికి ఆహారం పంపిణీ చేశారు. అంతటి విజయ్ కుమార్ జ్యువెలరీ షాపులో జన్మదినం సందర్భంగా పలువురు పట్టణ జ్యువెలరీ మర్చెంట్స్ హాజరై శుభాకాంక్షలు తెలియజేశారు. అంతటి విజయ్ కుమార్ను శాల్వాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వ్యాపారాలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వీట్లు పంపిణీ చేశారు. తన జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసిన జ్యువెలరీ మర్చెంట్ అసోసియేషన్ వ్యాపారులకు మరియు ప్రముఖులకు అందరికీ అంతటి విజయ్ కుమార్ ధన్యవాదాలు తెలియజేశారు. మీరు కొద్దిగా నిలబడండి. Happy birthday to you.
చెప్పన్నా నేను బిజీ ఇప్పుడు వెయిట్ కాదు అందరూ వస్తుంది సెకండ్ వస్తుంది అది కుటుంబం మళ్ళీ చూడొచ్చు. మీరు నిలబడి ఇటు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం స్థానిక పోచమ్మ గుడి సమీపంలో సంఘమిత్ర సేవా సమితి వ్యవస్థాపకులు బొట్ల సంపత్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డాక్టర్ బొట్ల చాణిక్య వైద్య బృందంతో చిల్డ్రన్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, జనరల్ సర్జన్, జనరల్ ఫిజిషియన్ కంటి పరీక్షలు, ఈసీజీ, బీపీ, షుగర్, హెమోగ్లోబిన్ టెస్టులు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణ కేంద్రంలో శనివారం రోజున స్థానిక పోచమ్మ గుడి సమీపంలో సంఘమిత్ర సేవా సమితి వ్యవస్థాపకులు బొట్ల సంపత్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డాక్టర్ బొట్ల చాణిక్య వారి వైద్య బృందంతో చిల్డ్రన్ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, జనరల్ సర్జన్, జనరల్ ఫిజిషియన్ కంటి పరీక్షలు, ఈసీజీ, బీపీ, షుగర్, హిమోగ్లోబిన్ టెస్టులు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. అనంతరం కౌన్సిలర్లకు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి కౌన్సిలర్ జట్ట నీరజ సిద్ధుల, పాకల మౌనిక హరీష్, పసికంటి సంపత్, మాజీ జడ్పీసీటీ బొడ్ల పరమేశ్వర్, బీజేపీ జిల్లా నాయకులు పగడాల శ్రీనివాస్, కంతుల శంకర్, వడ్డెమాన్ నవీన్, కటకం నందం, తోట మల్లయ్య, కుడికాల మురళి, ఆనంద్, కటకం సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మీరు ఆధార్ కార్డు ఇచ్చిరా? అయ్యా సరే ఉండండి. నెక్స్ట్ లేకపోతే వచ్చేసి ఇట్రమ్మా కొంచెం ముందర కొంచెం ముందర శాలువాతో సన్మానం చేయాల్సింది. సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ ఆరోగ్య శిబిరం ఏర్పాటు చేసినందుకు నూతనంగా ఏర్పడిన బొట్ల సంపత్ గారు వారి సహచరులందరికీ నా యొక్క అభినందనలు. ఇటువంటి హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజల్లో చిన్న చిన్న మెడికల్ సమస్యలు ఉన్నప్పుడు ఇక్కడే తీర్చడం, అదేవిధంగా పెద్ద సమస్యలు ఉన్నట్టయితే వాటిని గుర్తించి కార్పొరేట్ వైద్యం అందించే విధంగా వీరందరూ తోడ్పడుతున్నారు. చాలా సంతోషం. ముఖ్యంగా ఐ క్యాంపు ఏర్పాటు చేయడం వల్ల వృద్ధులకు చాలామందికి 40-45 దాటిన వాళ్ళందరికీ వాళ్ళ కళ్ళు కనిపించడం చాలా ఇబ్బందిగా ఉంది. దానివల్ల వాళ్ళకు ఐ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేసి అవసరమైతే ఆపరేషన్లు, అదేవిధంగా ఇక్కడ ఫ్రీగా ఈ కళ్ళద్దాలు కూడా ఇస్తారు. అదేవిధంగా జనరల్ మెడిసిన్కి సంబంధించిన ఉచిత ఉచితంగా మందులు కూడా సరఫరా చేస్తారు. చాలా సంతోషం. ఇటువంటి సేవా కార్యక్రమాలు ముందు కూడా జరగాలి.
సంఘమిత్ర సేవా సమితి వారికి, అదేవిధంగా వారికి తోడ్పాటు అందించిన రోటరీ క్లబ్ వారికి, ఇంకా వివిధ సంఘాల వారికి, ఇందులో పాల్గొన్న డాక్టర్లకు, ముఖ్యంగా వారికి సహకరించిన అందరి కౌన్సిలర్లకు, సగం ఊరికి సేవ చేసే విధంగా వారు ముందుకొచ్చినందుకు వారి సేవా సమితికి మరొకసారి కృతజ్ఞతలు చేసుకుంటూ, ఇటువంటి ఏదైనా కార్యక్రమం ఉంటే అందరూ సహకరించి సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో ఈ ఆరోగ్య శిబిరం అనేది నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఆరోగ్య శిబిరంలో కార్పొరేట్ స్థాయిలో కూడా ఈ వైద్యం అందించడం ప్రజలకు అనేది చాలా సంతోషాన్ని కలిగించింది. ఇట్లనే అందరూ కౌన్సిలర్లు అందరూ కలిసి ఇంకా ఇట్లాంటి మంచి మంచి సేవా సంఘం సభ్యులకు ధన్యవాదాలు. ఎందుకంటే ఆరోగ్యం అంటే అందరికీ ముఖ్యం. ఇలాంటి క్యాంపులు ఎన్నో పెట్టి చేయాలని మా ఆకాంక్ష. మామూలుగా ఒక్కటే కాకుండా కండకి అనుకో వేరే సంఘమిత్ర సేవా సమితి, సేవా భారతి మరియు రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఎమరాల్డ్ వారి సౌజన్యంతో ఈరోజు ఒక మెగా మెడికల్ క్యాంపు ఆలేరు నడిబొడ్డున పోచమ్మ గుడి దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గైనకాలజీ డాక్టర్లు కానీ, పీడియాట్రిక్స్ సంబంధించిన డాక్టర్లు కానీ, జనరల్ ఫిజిషియన్కి సంబంధించిన డాక్టర్లు కానీ ఈరోజు ఇక్కడ ఐ స్పెషలిస్ట్ అంటే ఇక్కడ కంటి పరీక్షలు అండ్ ఎవరికి కంటి ఆపరేషన్లు అవసరము, ఎవరికి కన్నద్దాలు అవసరము, ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. రేపు ఏమైనా ఆపరేషన్లు కావాలన్నా కానీ మేము ఉచితంగా చేసే దిశగా మేము పోతున్నాము. అండ్ ఈరోజు వచ్చిన ప్రజలందరికీ కూడా ఉచితంగా మేము మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. సో దీనికి సహకరించిన కౌన్సిలర్లందరికీ, ముఖ్యంగా ఆలేరు మున్సిపల్ కౌన్సిలర్లందరికీ కూడా, అండ్ దాంతోపాటు సంఘమిత్ర సేవా సమితి వాలంటీర్సే కానీ, సేవా భారతికి సంబంధించిన సభ్యులే కానీ, రోటరీ క్లబ్కి సంబంధించిన సభ్యులే కానీ దీనికి ఎంతో సహకరించారు. మీ అందరికీ కూడా నేను నా ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళా అధ్యాపకేతర బృందానికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని స్థానిక నాగార్జున ప్రభుత్వ కళాశాలలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మహిళా అధ్యాపకేతర బృందానికి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్క మహిళా ఉద్యోగిని శాల్వాలతో సత్కరించి మెమోంటోలు ప్రదానం చేయడం జరిగింది. కళాశాల అభివృద్ధిలో కళాశాలల కార్యకలాపాలు సక్రమంగా నిర్వహించే క్రమంలో అధ్యాపకురాలు తమ వంతు బాధ్యత సక్రమంగా నిర్వహించాలని కళాశాల ప్రిన్సిపల్ సముద్రాల ఉపేందర్ కోరారు. అదేవిధంగా ప్రస్తుత నాగరికత సమాజంలో పురుషులతో పాటు మహిళలు సమాన అవకాశాలను పొందడమే కాక వ్యవస్థీకృతమైన అభివృద్ధిలో మహిళ పాత్ర చాలా గొప్పగా ఉందని కొనియాడారు. ఒక బాధ్యతాయుతమైనటువంటి భారత సమాజం నిర్మాణం కావాలి అంటే అంతే బాధ్యతతో ప్రతి ఒక్క మహిళ తన వంతు బాధ్యత నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఫరంగి రవి, డాక్టర్ అంతటి శ్రీనివాస్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ మునిస్వామి, అకాడమిక్ కోఆర్డినేటర్ బతిని నాగరాజు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సార్వత్రిక విశ్వవిద్యాలయం రీజనల్ కోఆర్డినేటర్ డాక్టర్ అనిల్ కుమార్ బొజ్జా, ఐక్యూఏసీ కన్వీనర్ డాక్టర్ అనిల్ కుమార్ మదనపల్లి, అదేవిధంగా అధ్యాపకులు, అధ్యాపకేతర బృందం తదితరులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు ఆల్ క్లబ్స్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు బిఎం నాయుడు అధ్యక్షతన దామరచర్ల మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మరియు కల్లేపల్లి గవర్నమెంట్ హై స్కూల్ విద్యార్థులకు పరీక్షా సామాగ్రిని అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిర్యాలగూడ రూరల్ సిఐ నాగదుర్గ ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ మరియు ఆల్ క్లబ్స్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు బిఎం నాయుడు అధ్యక్షతన దామర్చెర్ల మండల కేంద్రంలో కస్తూర్బా గాంధీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు మరియు కల్లెపల్లి గవర్నమెంట్ హై స్కూల్ విద్యార్థులకు పరీక్షల సామాగ్రి అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిర్యాలగూడ రూరల్ సిఐ నాగదుర్గా ప్రసాద్ పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంఈఓ సైదా నాయక్ మరియు బత్తులపాలెం సర్పంచ్ నర్సిరెడ్డి, లయన్స్ క్లబ్ చార్టెడ్ ప్రెసిడెంట్ ఏచూరి మురహరి, భాగ్యలక్ష్మి, టీవీ గూడెం మాజీ సర్పంచ్ సుజాత బాల శ్రీనివాస్ నాయుడు, సత్యనారాయణ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ నరహరి మరియు ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు. సార్ మాకు కూడా నీట్గా గొప్పటి పేరు మెయింటైన్ చేస్తాము. గతంలో కూడా ప్యాడ్స్ ఇచ్చారంట. సరే ఎన్నిసార్లు ఇచ్చినా మీ అదృష్టంగా ఫీల్ కావండి. మేము 10th ఎగ్జామ్ రాసేటప్పుడు ఎగ్జామ్ ప్యాడ్స్ ఇచ్చినట్టు కొట్టాడు. గవర్నమెంట్ స్కూలు, గవర్నమెంట్ హాస్టల్. ఐఎమ్ గెటింగ్ ఫస్ట్ ర్యాంక్ దామర్చెర్ల మండల్. నేను ఇది కూడా ఎక్స్ సర్పంచ్. మా సర్పంచ్ గారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే, పని ఉన్నా లేకపోయినా ప్రతి 15 రోజులకు ఒకసారి విజిట్ చేశారు అని చెప్పేసి సర్పంచ్ గారికి విన్నవిస్తున్నాను. అడుగుతా అక్కడే ఉంది మేడం. మీరు కూడా రండి ఫోటో. అందరితో నమస్కారాలు. ఇది ఏదైతే ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ వాళ్ళు కండక్ట్ చేస్తుందో అది చాలా ఇది మెచ్చుకోదగింది. వాళ్ళు ఒక వైద్య ఏదైతే నేను ప్రతిరోజు చూస్తుంటాను. మిర్యాలగూడకు వచ్చి ఒక 1 year అవుతుంది. నేను 1 year నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను. ప్రతిరోజు ఇద్దరు ఏదైతే ఉన్నారో మన సార్లు, తర్వాత నాయక్ గారు, ప్రతిరోజు అక్కడ ఏదైతే మన మంచి భోజనం అక్కడ ఉన్న ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చే పిల్లలు ఏదైతే మన పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి, వాళ్ళ సహాయకులకి మంచి భోజనం అనేది అక్కడ పెడుతున్నారు. నేను ఒక 2-3 times తిన్నాను మార్చ్. కానీ ఎక్కడ అదేంటంటే ఏదో మనం చేసినా కదా దానం అనేది ఇది లేకుండా వండర్ఫుల్ ఫుడ్ అనమాట. మన ఇంట్లో కూడా మనం ఆ విధంగా ఉంటాం. అటువంటి ఫుడ్ అనేది వాళ్ళు కల్పించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం. అదేవిధంగా మొన్న నాకు ఒక 1 month బ్యాక్ అన్నారు, లేదు సార్ ఇది పిల్లలు కూడా వచ్చే 10th class పిల్లలు ఏదైతే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి ఈ స్కూల్ ప్యాడ్స్ ఏవైతే ఉన్నాయో, పెన్నులు, ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే కోసం కావాల్సిన ఏవైతే ఉన్నాయో ఐటమ్స్ ఇచ్చి వాళ్ళు ప్రోత్సహిస్తామని చెప్పంటే డెఫినెట్గా నేను ఎన్ని పనులు ఉన్నా కానీ వస్తారని చెప్పని మాటిచ్చారు. కానీ 9:30కి వస్తానని చెప్పి అనుకున్నాను. కానీ ఈ సెట్ కాన్ఫరెన్స్ మాత్రమే డిలే వల్ల రాలేకపోయాను. అనేదా భావించమాకండి. అదేవిధంగా పాపం వచ్చారు. మండలం నలుమూలం నుంచి పేద మధ్యతరగతి విద్యార్థులు ఓన్లీ గవర్నమెంట్ బస్ సౌకర్యాన్ని ఉపయోగించుకొని ఇక్కడికి చేరుతున్నారు. మరియు ఓన్లీ 100 మంది బాలికలకు మాత్రమే ఇక్కడ గవర్నమెంట్ వారి సహకారంతో హాస్టల్ నడుస్తున్నది. అది 9వ తరగతి నుంచి 12వ తరగతి బాలికలకు మాత్రమే అందులోకి అవకాశం ఉన్నది సార్. మిగతా పిల్లలంతా చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి డే స్కాలర్ గా ఇక్కడికి వస్తున్నారు. మేము గత సంవత్సరము రిజల్ట్ చూస్తే మాకు అమ్మ నాన్న కలిపితే గురువు చేస్తారు.
చేతులు తీస్తుంది, చేతులు వస్తున్నా నేర్చుకున్నా. ఫస్ట్ ఎవరు ప్రేమించాలి? తర్వాత గురువు ఎన్ని ప్రేమించాలి మనం? ఒక మట్టి బొమ్మకి ప్రాణం పోసేది నాన్నమ్మ, ఆ ప్రాణాన్ని కాపాడేది మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్తారంటే ఒక అంబేద్కర్ కావచ్చు, లేదంటే ఒక బుద్ధుడు కావచ్చు. అనే విధంగా మరి ఇక్కడ ఉద్యోగం చెప్పుకుంటాం. మరి మన 10 రూపాయలు చెప్పిన ఎవరు బాగుంటుంది అంటే నా తప్పుని సరిదిద్దడానికి వస్తున్నాను. అమ్మ కూడా ఏం చేస్తాం? ఏడుస్తాం. మళ్ళీ కొంచెం ఆయనక మళ్ళీ దగ్గరికి పోతాం. నాన్న పడితే ఏమది కానీ మనకి మా నాన్నకి మా అమ్మకి మనం ఏం చేయాలి? మనం కేవలం నాన్న తగ్గి పోయించినప్పుడు ఒక్క గ్లాస్ పోయి నాన్న తాగంటే నాన్న మంచిది తాగి కళ్ళలో నీళ్ళు పెడతాడు. ఎప్పుడు చేశారు అనేది? ఎంతమంది చేశారు? నిజంగా చేశారా? మరి అమ్మకి ఎంతమంది సపోర్ట్ చేస్తారు పని చేసినప్పుడు? నిజంగా చేస్తుందా? చేతులు లేకపోతే నేర్చుకుంటారు. నిజంగా చేస్తుందా? చేస్తారా? మరి మీ టైం చాలా చాలా విలువైన టైం. మీ టైం మొత్తం నేను తీసుకుంటున్నా కదా. మరి నేను ఎంతసేపు మాట్లాడాలి చెప్పండి? ఒక 2 నిమిషాలు 1 నిమిషం. మీరు చదువుకొని బాగుపడితే ఎవరికి పేరు వస్తుంది? హెడ్లైన్స్ మరోసారి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అమలులో నల్గొండ జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంచాలన్న మంత్రులు. పోలీస్ పెట్రోల్ బంక్ వద్ద చలివేంద్రం ప్రారంభం. ప్రజలకు మరింత చేరువవుతుంది నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడి. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవం. పరిశుభ్రతకు ప్రాధాన్యమివ్వాలి. మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేక శుభ్రత డ్రైవ్ నిర్వహించిన చైర్పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షతి. దోమల సమస్యపై సైబరాబాద్ కమిషనర్ నిజాంపేట్ సర్కిల్ కార్యాలయం ముట్టడించిన బీజేపీ నాయకులు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన చైర్పర్సన్ పున్నా శైలజ. ఎమ్మెల్యే బాలు నాయక్ ప్రోత్సాహం ఉందని వెల్లడి. ఘనంగా అంతటి విజయ్ కుమార్ జన్మదిన వేడుకలు. జ్యువెలరీ మర్చెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహణ. ఆలేరు పట్టణ కేంద్రంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు. అందరూ సద్వినియోగం చేసుకోవాలన్న సంఘమిత్ర సేవా సంస్థ వ్యవస్థాపకులు బొట్ల సంపత్. ఎన్జీ కళాశాలలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు. అధ్యాపకులకు సన్మానం. కస్తూరిబా గాంధీ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేత. అందించిన లయన్స్ క్లబ్ అధ్యక్షుడు బిఎం నాయుడు. ఇవే బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.